మనుషులమైన మనము కూడా మరి ఎటువంటి వారమైనా ఎలాంటి వారమైనప్పటికీ కూడా మరి మనము దేవుని చేతిలో పడ్డాము అంటే ఆయన మనలను గొప్పగానే చేస్తాడు. ఎందుకంటే మనలను మనము ఆ దేవునికి సమర్పించుకున్నప్పుడు. అయితే మరి బైబిల్లో గాడిద గురించి దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, మీరు ఆ గ్రామంలోనికి వెళ్ళి అందులోనికి ప్రవేశించగానే కట్టబడిన గాడిద పిల్ల మీకు కనబడుతుంది. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ ఎక్కి ఉండలేదు, దానిని విప్పి తోలుకరండి అని మార్కు శుభవార్త 11వ అధ్యాయం 2వ వచనములో వ్రాయబడింది. యేసు ప్రభువారు యెరూషలేములోనికి రాజుగా ప్రవేశించేటప్పుడు గుర్రాన్ని కోరుకోకుండా గాడిద పిల్లను ఎందుకు కోరుకున్నట్లు? ఎందుకంటే గాడిదలో సౌమ్యం, సేవ, శాంతి అది కలిగి ఉంటుంది. అలాగే మనము కూడా గాడిదలో ఉన్న లక్షణాలు సౌమ్యం, సేవ, శాంతి మనము కూడా కలిగి ఉంటే గనుక మరి మనలను కూడా దేవుడు మరి జ్ఞాపకం చేసుకొని మన ద్వారా ఆయన మహిమపరచబడతాడు. ప్రైజ్ ది లార్డ్.